స్పెషల్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల దాడులు గోదావరి జిల్లాలో బాగా జరుగుతున్నాయనే క్యాంపెయిన్ ఉంది. కొన్ని చోట్ల అటువంటి దాడులు చూసాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా దాడులు చేయడం చూస్తున్నాం. సో దానిపైన మీ కామెంట్ ఏంటి? అది బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే జనసేన పార్టీ పెట్టిన పర్పస్ సర్వ్ అయిపోయింది అనుకుంటున్నాను. ఏంటి పర్పస్ ఏంటి? పర్పస్ ఏం లేదు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలనేది పవన్ కళ్యాణ్ కలగన్నారు. ఆయన కళ నెరవేర్చుకోవడం కోసం గత 10 సంవత్సరాలుగా కష్టపడి అధికారం పోయినప్పుడల్లా తిరిగి లేపాలని ట్రై చేశారు. 19లో అతని వల్ల కాలేదు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు చీల్చాలని బీఎస్పీతోనూ కమ్యూనిస్టులతో వెళ్ళి వైసీపీ అదే అపోజిషన్ పార్టీ గెలవకుండా మళ్ళీ టీడీపీనే గెలిపించాలని విశ్వప్రయత్నం చేస్తే ఆ రోజు అవ్వలేదు. అవ్వకపోతే వెంటనే ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయాడు. 2019లోనే వెళ్ళిపోయి బీజేపీ ఇంకొకటి కూడా మీరు గమనించాలి, చంద్రబాబు నాయుడు స్వతంత్రంగా ఒక్కసారి కూడా గెలవలేదు. క్లియర్ అది. ఆయన గెలిచిన ప్రతిసారి బీజేపీ ఉంటేనే గెలిచాడు, ఇంకొకరెవరో మద్దతు ఉంటేనే గెలిచాడు. టీడీపీ పర్సే ఎప్పుడు కూడా సొంతంగా గెలవలేదు ఎలక్షన్లో, ఎవరో ఒకరు మద్దతు ఉంటేనే గెలిచింది. సో ఎప్పుడైతే 19లో ఓడిపోయారో వెంటనే రియలైజ్ అయింది ఏంటంటే మనం బీజేపీతో గొడవ పెట్టుకుని అనవసరంగా మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టి దెబ్బతిన్నేసాము. మనం తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మద్దతు కావాలి. కాబట్టి వెంటనే అతను ఏం చేశాడు, అతని దగ్గర ఉన్న ఎంపీలని బీజేపీలోకి పంపించారు. ఎవరు సీఎం రమేష్, సుజనా చౌదరి, వాళ్ళందరూ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పంపించేసి ఇతన్ని బీజేపీకి అలయన్స్ పెట్టేశాడు. బికాజ్ ఈజ్ మిల్క్ బాయ్, అంటే ఆయన పెట్టుకున్న వ్యక్తే కదా. 14 ఎలక్షన్లో నేరుగా తిరిగి ఓట్లు ఏమన్నాడు, గెలిపించుకున్నారు, అయిపోయింది. 19 ఎలక్షన్లో అదర్ సైడ్కి వెళ్ళి యాంటీ ఓటు చీల్చాలని ప్రయత్నం చేశారు, సక్సెస్ కాలేకపోయారు. సో నెక్స్ట్ డే ఇమీడియట్గా ఈయన బీజేపీ దగ్గర పంపించారు. పంపించేసి అతను బీజేపీతో సమన్వయం చేసుకుంటూ 4 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ బీజేపీ అంటే బాగా ఎడమైపోయిన బీజేపీని దగ్గరికి తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేశారు. ఆ విశ్వప్రయత్నంలో భాగంగా ఇతనుకున్న ఫ్యాన్స్ని, తన కాపు కమ్యూనిటీని విరివిగా వాడుకున్నాడు. ఇంకా వాడుకోవటం అంటే ఆ దూకుడు సినిమాలో వాడుకోవటం గురించి చూపిస్తాను, దానికి మించిన వాడకం చేశారు. చేసేసి అనుకున్నటువంటి విష ప్రచారం చేశారు. వాళ్ళకున్న మీడియా ద్వారా భయంకరమైనటువంటి లేనివి కల్పితాలు రకరకాలుగా సృష్టించి జనం నిజం అనుకునేటట్టుగా గోబెల్స్ ప్రచారం చేసి గెలిచేశారు. సో హిస్ డ్రీమ్, మార్టిన్ లూథర్ కింగ్ ఒక డ్రీమ్ ఉండేది, ఏదో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు సమానం అవ్వాలని. ఈయన డ్రీమ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని. అది ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక జనసేన ఉన్నా చచ్చినా ఇబ్బంది ఏం లేదు, బికాస్ ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అది జనసేన పార్టీలో అర్థం చేసుకోవాలి. 15 సంవత్సరాలు అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్తున్నాడంటే నా కళ నెరవేరింది, ఇక ఇతను 15 సంవత్సరాలు కంటిన్యూ అయిపోతే నా జీవితం సార్థకం అయిపోద్ది. అప్పుడు అతను కూడా 90 సంవత్సరాలు వస్తాయి, ఆ తర్వాత సీఎంగా ఉండలేడు కదా అని తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడమే కాకుండా తన డిజైర్ని ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఆ కాపులు కానీ ఫ్యాన్స్ కానీ అర్థం చేసుకోవాలి, ఏమని జనసేన పార్టీ పెట్టింది మా కోసం కాదు, ఫ్యాన్స్ కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం. ఆ కళ నెరవేరింది కాబట్టి పార్టీ ఉన్నా పోయినా పర్వాలేదు. అందుకే మీరు సైలెన్స్లు తీసి తిరగండి, స్టంట్స్లో ట్రైనింగ్ తీసుకోండి, విచ్చలవిడిగా ప్రవర్తించండి, సోషల్ మీడియాలో ఎవరినంటే ఎదురుదాడి చేయండి అని ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు? ఎప్పుడైతే వాళ్ళు దాడులు చేస్తారు, మీరంతా మీ బతుకంతా అని పోస్టర్లు పెడతారు, ఎదురొస్తే పొట్టలు కోస్తారు, కోసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏమవుద్దంటే అరాచకం పెరిగిపోతే వాళ్ళ మీద అసహ్యం వస్తుంది. ఎప్పుడైతే అసహ్యం వచ్చింది, ఈ జనసేన పార్టీ వాళ్ళకి కనీసం మినిమం డెమోక్రసీ కానీ వాల్యూస్ కానీ లేవు, వీళ్ళంతా అరాచక శక్తులు, ఇలాంటి వాళ్ళని మనం ఆదరించకూడదని ప్రజలు అనుకున్నప్పుడు ఆ పార్టీని చంపేస్తారు. అదే అతను కోరుకుంటున్నాడు. సో ఆయన పార్టీని ఆయనే చంపేసుకుంటాడు. ఎస్. అదర్వైజ్ ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, ఏలూరులో ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మీద దాడులు ఏంటండి? ఆ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మీద ఆ కామెంట్స్ ఏంటండి? అంటే మనం సభ్య సమాజంలో లేమా? అంటే వీళ్ళు మనుషులు కదా, వీళ్ళకి కూడా కాళ్ళు చేతులు, కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు మీరెంత మీ బతుకంత అని ఎట్లా అంటారండి అసలు? అంటే వాట్ వే యూఆర్ సుపీరియర్, వాట్ వే దే ఆర్ ఇన్ఫీరియర్? ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే మనం ఒక డెమోక్రసీ కలిగిన, ఒక రాజ్యాంగం కలిగిన రాజ్యంలోనే ఉన్నామా, లేకపోతే కొన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, అట్లాంటి దేశంలో మనం బ్రతుకుతున్నామా? సాటి మనుషుల్ని అలా కించపరిచే విధంగా వాళ్ళు ఎవరైనా కానీ ఎలా కామెంట్ చేస్తారు, ఎదురొస్తే మాట్లాడితే ఎలా కత్తులతో పొడుస్తారు? దట్ మీన్స్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీతో పని లేదుగా, అది చచ్చిపోయినా ఏమీ కాదు, నా కళ నెరవేరిపోయింది, నేను ఎలాగో ముఖ్యమంత్రిని అవుతానని చెప్పలేదు,
ఓట్లు వేయడం కోసం మీరు కాపులు ఓట్లు వేయండి, నేను ముఖ్యమంత్రిని చూపిస్తానని ఆ రోజు కాపులు ఓట్ల కోసం మాట్లాడారు. ఓట్లు వేసేశారు. ఈయన 15 సంవత్సరాలు, ఇప్పుడు 5 ప్లస్ ఇంకో 15 ఉండాలి. సో దాంతో జనసేన పార్టీని ఆయనే చంపుకుంటున్నాడు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా నేను ఒక వివేకంగా ఆలోచించమని చెప్తున్నాను. ఏమనంటే, మీ పార్టీ అధ్యక్షుడు ఏనాటికి సీఎం కాడు అని ఒక పక్క చెప్తూ, ఎవరినో సీఎం చేయాలని ఒక పక్క చెప్తున్నప్పుడు, ఎందుకోసం మీరు ఆ పార్టీలో ఉంటున్నారు, ఎందుకోసం కార్యకర్తలుగా పనిచేస్తున్నారు, ఎందుకోసం అభిమానులుగా ఉన్నారు? సినిమా అభిమానం సినిమాకి ఉంచుకోండి, ఆయన ఎన్ని సినిమాలు తీసినా చూడండి, మీ అభిమానం చాటుకోండి, ఎంజాయ్ చేయండి, బికాజ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్. ఆయన ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడు, మనం ఎంటర్టైన్మెంట్ చూద్దాం. బట్ ఇది కాదు కదా. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఎందుకు దాడులు చేస్తుంది జనసేన? పర్టికులర్గా ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ మీద ఎందుకు దాడులు చేస్తుంది? ఎస్సీ బీసీ మైనారిటీలు ఆలోచించండి. ఈరోజు ఎస్సీసీ మీద దాడులు చేశారు. తన ఓన్ కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో జరిగిన మల్లాంలో కాపులే వాళ్ళని బహిష్కరణ చేశారు. చేసినప్పుడు ఇతను కాపు అయ్యండి, కనీసం స్వజాతికి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే అండి, బందర్లో ఒక అతను వ్యతిరేకంగా మాట్లాడాడని ఆర్ఎంపీ డాక్టర్ని వాళ్ళు కొట్టి మోకాళ్ళ మీద నిలబెట్టి క్షమాపణ చెప్పించి ఇంకోసారి ఈ పని చేయనని చెప్పారు. వీడియో వచ్చింది. అప్పుడు పార్టీ నాయకుడిగా అతను ఏం చెప్పాలి? చట్టం మన చేతిలో తీసుకోకూడదు, ఇలా భౌతిక దాడులు చేయకూడదు, మీరు సమన్వయంతో ఉండండి అని చెప్పాలి కదా. ఒక్క మాట అనే చెప్పాడా? అతను ఏమంటాడు, చట్టం పనిచేస్తుందని చెప్తున్నాడు కానీ మీరు భౌతిక దాడులు చేయొద్దని చెప్పడం లేదు క్యాడర్కి. మీరు అలా మీ చేతిలోకి తీసుకోవద్దు, మీరు దాడులకు దిగొద్దు, అలా ఎదురొచ్చిన వాళ్ళు కొట్టొద్దు అని మాత్రం అతను చెప్పట్లేదు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఒకసారి కూడా చెప్పలేదు వాళ్ళ క్యాడర్కి దాడులు చేయొద్దని చెప్పడం లేదు. అతనే మనిషి అండి, అతనికేమో రాజ్యాంగం అంటే విలువ ఉందండి, అతనికేమి మారల్స్ ఉన్నాయండి, ఏం నైతికత ఉంది? ఇప్పుడు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కనీసం ఓకే నిజంగా నీకు ఇష్టం ఉందో లేకపోయిందో, కానీ పబ్లిక్ కోసమైనా మీరు అలా చేయొద్దని ఒక మాట చెప్పొచ్చు కదా. చెప్పి కావాలంటే వెనకాల వెళ్ళి కొట్టండి అని చెప్పొచ్చు కదా. బాధ్యత అయితే స్టేట్మెంట్ ఉండాలి. అలా కూడా చేయట్లేదు అతను. అంటే హీఈస్ నాట్ కమిటింగ్ ఎట్ ఆల్. సో హీ హ్యాస్ నో ఎథిక్స్, నో మొరల్స్. ఇట్స్ వెరీ క్లియర్. అదర్వైజ్ యూ కుడ్ ఇప్పుడు చట్టం తన పైన తాను చేసుకుంటుంది అనేది జనరల్గా ఇచ్చే స్టేట్మెంట్. సో చట్టం పైగా మీరే అధికారులు ఉన్నారు, చట్టాన్ని నడిపించే పరిస్థితుల్లో మీరే ఉన్నారు, మీ చేతిలోనే చట్టం ఉంది. అలాంటప్పుడు అంటే అంటే చట్టం అనేది ఎవరి చేతిలో ఉండదు, చట్టాలు చేసే సిస్టమ్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరే కదా, దాన్ని నడిపించే విధానంలో మీరు ఉన్నారు కాబట్టి ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మీరు దాడికి దిగొద్దు, ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా తీసుకురండి, దాన్ని మనం చట్ట ప్రకారం చర్య తీసుకుందాం అని. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద లా కదా. సో బీయింగ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ వీళ్ళు గవర్నమెంట్లో ఉండి పరిరక్షించాల్సింది పోయి తిరిగి దాడులు చేయండి అని చెప్తున్నారు. నేను మీ ద్వారా ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాస్ మైనారిటీస్ని కోరుతున్నాను ఏంటంటే, ఇలాంటి అరాచక ప్రభుత్వాలు, అరాచక పార్టీలు, అరాచక పార్టీని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే మరి కన్సాలిడేట్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఐకమత్యం అవ్వాల్సిన అవసరం ఉంది కదా, తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కదా, అది కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి విధానంలో.